కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తుందని, నకిలీ మద్యాన్ని విక్రయిస్తే వారిని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా స్పష్టం చేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఈఏ నాయుడు, పెంకే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ దొంగ మద్యం తాగుతాం వల్ల జీవితం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పోద్ది. అది గమనించుకుని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యానికి సహకరించి ఖచ్చితంగా దొంగ మద్యం ఎక్కడ అమ్మినా సరే ఈ యాప్ వెరిఫై అంటేనే అది నిజమైన మద్యం. వెరిఫికేషన్ అవ్వలేదు అంటే అది దొంగ మద్యం. దాన్ని ఖచ్చితంగా మాకు ప్రభుత్వానికి కానీ ఎక్సైజ్ వారికి కానీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా ఇంకొక విషయం, వైసీపీ టైంలో వైసీపీకి నెగ్గిన వెంటనే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే స్టేట్లో మా మీదే పడ్డాయి. ఆ కేసు వివరం ఏంటంటే, మేము సుబ్బయ్య హోటల్ దగ్గర నేను, మన నాయుడు గారు, అలాగే లాయర్ విశ్వనాథ్ గారు ముగ్గురం కలిసి ఒక వైసీపీ వ్యక్తులిద్దరిని మేము బెదిరించామని సెక్షన్స్ ఐపీసీ 341, 506, 34, 123, 125 ఎలక్షన్ సెక్షన్స్ ఇవన్నీ కలిపి మా మీద కేసు కడతాం జరిగింది. ఆ కేసు అది తప్పుడు కేసు. అసలు ఆ సుబ్బయ్య హోటల్లో ఆ రోజు మేము ఎక్కడా లేము. కానీ గత ప్రభుత్వం ఒక టైప్లో మా మీద కేసు కట్టారు. దాన్ని నిన్న మన 2nd ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కొట్టేస్తాం జరిగింది. అది కేసు ఫేక్ కేసు అని చెప్పి రుజువైంది. కేసు పెట్టింది కూడా మన ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదరు వీరభద్రారెడ్డి. ఆయన ఈ కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు నెంబర్ ఎంత అంటే CC 1399/2019. ఇది పెట్టింది May 22, 2019లో పెట్టారు. ఆ కేసు నిన్న ఏదైనా సరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు మేము పెట్టినా ఎవరు పెట్టినా సరే నిలబడవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు.